మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు పలమనేరు ఈ ప్రాంతం క్లైమాటిక్ కండిషన్స్ భారతదేశంలోనే మంచి క్లైమాటిక్ కండిషన్స్ కనెక్టివిటీ బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ పలమనేరు నియోజకవర్గంలో మనకుంది. ఈరోజు ఎక్స్ప్రెస్ వే డైరెక్ట్ గా కూడా చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఉంది. అదే విధంగా ఇదే ఎక్స్ప్రెస్ వేకి చిత్తూరు కల్చూరు రోడ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన డైరెక్ట్ గా పోర్ట్ కనెక్టివిటీ ఉంది. అదే విధంగా కృష్ణపట్నం పోర్ట్ వయా తిరుపతి 8 లైన్స్ రోడ్ పోర్ట్ కనెక్టివిటీ ఉంది. ఈ రోజు అదే విధంగా పలమనేరు నుంచి కృష్ణగిరి తమిళనాడుకు మొన్ననే డిపిఆర్ కంప్లీట్ చేసాం. 4 లైన్ కనెక్టివిటీ దాన్ని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. దగ్గరలోనే మనకు రామగుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా అతి త్వరలో నిన్ననే కూడా ముఖ్యమంత్రితో కూడా నేను మాట్లాడాను, కలిసిపోయాను. దాదాపు 1500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కూడా అయిపోయింది. త్వరలోనే ఎయిర్పోర్ట్ అవకాశం కూడా పక్కనే మనకు రాబోతాం. యువ ఎంటర్ప్రీనర్ గా తయారవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరైనా చేస్తే త్వరలోనే దానికి సంబంధించినటువంటి బ్యాంకర్స్ తో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు ఉత్సాహంగా ఎవరైనా యువకులు ఎంటర్ప్రీనర్స్ గా తయారు కావాలా, నేను కూడా చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే పెట్టుబడులు పెట్టి చేయలేనటువంటి పరిస్థితి ఉండే వాళ్లకు పూర్తిగా ప్లగ్ అండ్ ప్లే కింద మీకు కావలసినటువంటి డెవలప్డ్ ల్యాండ్ కాకుండా డెవలప్డ్ ప్లాట్ను మీకు డైరెక్ట్ గా ఇచ్చి మీరు పోయి డైరెక్ట్ గా ప్లగ్ తగిలించుకొని మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కూడా ఇక్కడనే స్టార్ట్ చేయబోతా ఉన్నాం. టెండర్స్ కూడా అయిపోయినాయి. త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఈ ప్రాంతమే బ్రహ్మాండంగా కూడా మనకు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే మన స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా నాతో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటుపక్క కర్ణాటక నర్సాపూర్ నుంచి దాదాపు దగ్గరికి వస్తాం. అదేవిధంగా తమిళనాడు నుంచి ఇండస్ట్రీస్ ఇప్పుడు కుప్పంలో కూడా ఒక పక్క ఇండస్ట్రీస్ దాదాపు ఇండస్ట్రియలైజేషన్ అవుతాం. రాబోయే కాలంలో బైరెడ్డిపల్లి, ఎందుకంటే బైరెడ్డిపల్లిలో మనకి ఎక్స్ప్రెస్ వే ఇన్లెట్ అవుట్లెట్ అక్కడే ఉంది. అక్కడ ఎవరైనా లాజిస్టిక్స్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఈ మధ్యన అడుగుతా ఉన్నారు. చాలా మంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫ్రోజన్ ఫుడ్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ టమాటో కెచప్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. ఒక పక్క ఫుడ్ ఇండస్ట్రీ, ఇంకొక పక్క డైరీ ఇండస్ట్రీ, ఇంకొక పక్క పౌల్ట్రీ ఇండస్ట్రీ, ఇంకొక పక్క మామూలు రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్. నేను మిమ్మల్ని ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దానికి కావాల్సినటువంటి స్కిల్స్, దానికి కావలసినటువంటి టెక్నికల్ గా క్వాలిఫై అయ్యేటువంటి చదువులు మీరు ఇప్పటి నుంచినే ఆలోచన పెట్టుకొని చదువుకోగలిగితే, దానికి మీరు తయారు కాగలిగితే, ఆ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్స్ మిమ్మల్ని డైరెక్ట్ గా ఉద్యోగాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు హెచ్ఆర్స్ అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీ స్కిల్స్ చూసి ఖచ్చితంగా దాదాపు 900 మందికి వాళ్లకు చేసుకోవడానికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉందంటూ ఉన్నారు. దాదాపు 12,000 నుంచి 20,000 దాకా ఈరోజు మీకు పెయిన్ జాయిన్ అయినప్పుడే వాటి స్కిల్స్ సంబంధించి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు బాగా సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఒకవేళ ఈ దఫా రాకపోతే మీకు మళ్ళా కూడా ఇంకొక దఫా పెట్టినప్పుడు ఆ లోపలనే వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ మీరు ఏ రకంగా పెంచుకోవాలా, ఇండస్ట్రీస్ కు మనకి ఏం కావాలనే దానిపైన కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అదే విధంగా మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యి ఈ ప్రాంతంలో ఇక్కడ మన నియోజకవర్గంలో నుంచి కూడా మీరు అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఇంకా కూడా చాలా అవకాశాలు రాబోతా ఉన్నాయి. వాటన్నింటినీ పూర్తిగా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ తయారు చేయాలనేటువంటి ఆలోచనతో దానికి ఒక పాలసీలు కూడా ఫ్రేమ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎవరైనా ఉమెన్ ఎంటర్ప్రీనర్ తయారు కావాలంటే వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ లో సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అదే విధంగా వాళ్ళకు అన్ని రకాలుగా కూడా డైరెక్ట్ గా సింగిల్ విండో సిస్టమ్ కింద మీరు అప్లై చేసేస్తే అన్ని పర్మిషన్లు వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది.